నమస్తే. రైతు బంధు దాదాపుగా 9 సార్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్‌గా టైంకి పెట్టుబడి సాయంగా వచ్చిన విషయం కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. యెస్, వీళ్ళేం చెప్పిర్రు, ఇయాల ఇది కూడా అంతే. నిజంగానే ఇది కూడా పబ్లిక్ లిటిగేషన్ కింద నిజంగా కోర్టులో వేయాలి. రైతు డిక్లరేషన్ సభలో వీళ్ళు 2022లో అనుకుంటా వరంగల్లో పెట్టిరు. ఏది వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీచే డిక్లరేషన్స్ చేసిరు. ఏమేం చేసిరయ్యా ఆ రోజు? ఏమేం చేసిరు మీరు గుర్తు చేయాలనా, లేదంటే ఇప్పుడు నేను ప్రజలకు యాదికి చేయాలా? నాకు తెలిసి ప్రజలైతే మర్చిపోలే. రైతుకు అరే వీళ్ళు ఇంత పెద్ద పీట వేస్తుర్రా, ఇంకా గత ప్రభుత్వం కంటే మనకు కొంచెం బెనిఫిట్ ఎక్కువగా జరుగుతుందనేసి వాళ్ళు మిమ్మల్ని నమ్మితే ఈరోజు మీరు వాళ్ళ కొంపలు ముంచుతున్నారు. ఏం చెప్పారు ఆ రోజు? మీరు కండిషన్స్ పెట్టలేదు. 15,000 2 సార్లు అంటే ఎకరానికి 15,000 అంటే ఒక క్రాప్కి 7,000, యాసంగికి 7,500, ఖరీఫ్కి 7,500, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిరా లేదా? చెప్పిండ్రు. మరి ఆ రోజే చెప్పొచ్చు కదా, మేము 7 ఎకరాలకే ఇస్తాము, లేదంటే 2 ఎకరాలకే ఇస్తాము, 5 ఎకరాలకే ఇస్తాము, వీళ్ళంతా కూడా గుట్టలకు తట్టలకు తోటలకు ఏదో ఇచ్చారని చెప్పి మేము అట్లా కాదు, మేము ఈ 10 ఎకరాలు సీలింగ్ పెడుతున్నాము, 7 ఎకరాలు సీలింగ్ పెడుతున్నాము, లేదు అలా మీరు ఒక ఇది చేసిరట కదా, వార్తలలో వస్తుంది. మరి 7 ఎకరాల వాళ్ళకి ఇస్తాము, మంచిగుంది. పోని ఆ నిర్ణయం కూడా 7 ఎకరాల వాళ్ళకి అందరికీ అన్కండిషనల్గా ఇవ్వండి, బాగుంది. కానీ కుటుంబం అంతా కూడా అంటే ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు, ఒక 2 కొడుకులు ఉంటారు. ఈ ముగ్గురు కలిపి ఒకే యూనిట్గా భావించి 7 ఎకరాలకే ఇస్తామని చెప్తున్నారట ఒక్కరికి. అంటే ఒక యూనిట్గా భావించి, ఇంట్లో ఒక యూనిట్గా భావించి 7 ఎకరాలకే. మరి ఈ మాట మీరు రైతు డిక్లరేషన్లోనే చెప్పాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రికి ఒక 4 ఎకరాలు ఉండొచ్చు, ఓ కొడుకు ఒక 2 ఎకరాలు ఉండొచ్చు, ఇంకో కొడుకు ఇంకో 2, లేకపోతే ముగ్గురికి 3 7 ఎకరాలు ఉండొచ్చు. ఇందులో మీరు ఒకే యూనిట్గా చేస్తే ఎంత వస్తుంది అప్పుడు వాళ్ళకి? అంటే దీంతో రైతులు బగ్గుమనకపో ఆల్రెడీ బగ్గుమంటున్నారు రైతులు. రైతుల గురించి గొప్పగా చెప్పి మేము రైతులకు అది చేస్తాము, ఇది ఏం చెప్పారు ఆ రోజు? మీరు దేని దానికే సపరేట్ చెప్పారు. ఇవాళనేమో సన్నాలకి బోనస్ ఇస్తామన్నారు. ఆ రోజు సన్నాలు చెప్పలే, ఏం చెప్పలేదు. బోనస్ ప్రతి కింటాకు అని చెప్పారు. తర్వాత రైతు కూలీల గురించి మాట్లాడారు, కౌలు రైతుల గురించి మాట్లాడారు. దీనికేం చెప్పారు? 15,000 రూపాయలు ఇస్తామన్నప్పుడు అరే ఇప్పుడు రైతు బంధు అయితే 10,000 వస్తుంది కదా, మనకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు వస్తాయి కదా అనేసి రైతులు ఆశపడితే ఇవాళ మీరు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. సరే, వాళ్ళు పాపం వాళ్ళ బాధలు దిగమింగుకుంటూ ఇంకో 4 ఏళ్ళు భరిస్తారు కావచ్చు. సరే, ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల గురించి, ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కాదు కాబట్టి, ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తాడు నేను రైతు బిడ్డని, నేను నల్లమల్ల ఫారెస్ట్ నుంచి తొక్కుకుంటూ వచ్చినాను అంటాడు. కానీ ఆయన అంటాడు కదా, మాది పోలీస్ పటేల్ కుటుంబం, మాకు 100 ఎకరాలు ఉన్నాయని ఆయనే చెప్పుకునే. కనీసం పక్కన ఉన్న ఆ డిప్యూటీ సీఎంకి తెలియదా, మిగతా మంత్రులకు తెలియదా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా మినిస్టరు? ఇట్లా కాదు, ఇట్లా చేస్తే రైతాంగం అంతా బగ్గుమంటదనే విషయాన్ని కనీసం వాళ్ళన్న యాదికి చేయాలి కదా. ఇవాళ ఆశగా పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతుల నోట్లో మీరు మట్టి కొట్టుడు కాకపోతే, వాళ్ళ కొంప ముంచుడు కాకపోతే, ఇంట్లో ఆఖరికి రుణమాఫీ విషయంలో అట్లనే చేస్తుంది. భార్య కూడా ఆ రోజేమో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి, దాని తర్వాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే ఇస్తాము, కుటుంబంలో అందరికీ ఇయ్యము, భార్యాభర్త విడిగా భూములుండి వాళ్ళు లోన్లు తెచ్చుకుంటే ఒక్కరికి ఇస్తారు, అందులో ఒక్కరికి ఇయ్యని కూడా ఉన్నాయనుకోండి. అంటే మీ కొర్రీలు ఎట్లుంటాయో చెప్తున్నా. తీరా సరే ఏదోలే ఇయ్యకపోతారా ఎనుకో ముందని ఆశపడితే ఇప్పుడు కుటుంబంలో ఇంకొక మాట కూడా మాట్లాడండి. అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి సన్నాసిని గనవర్తలేదా, 2 పంటలకే ఎందుకు ఇస్తావు, 3వ పంటకి ఎందుకు ఇయ్యవు అన్నారు. మీరు ఒక్క పంటకే దిక్కు లేదు కదా, ఆ ఒక్క పంటకి ఇవ్వడానికి నానాయాగి పడుతున్నారు. ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా ఆల్రెడీ ప్రజలకు అర్థమవుతూ ఉంది, ఇంకా బాగా అర్థమవుతుంది ప్రతిదీ కూడా. మీరు ఇప్పుడు మూసి కావచ్చు, ఆ మూసి సంగతి కూడా నేనే పోయి తీసుకొస్తాను. ఏం చెప్పారు మీరు మూసి ప్రక్షాళన చేస్తామంటారు, కానీ పారిశ్రామికల నుంచి చెత్త వ్యర్థమంతా దాంట్లో కలుపుతారు. ఒక్కరికన్నా ఏ కెమికల్ కంపెనీలకైనా మీరు ఒక్క నోటీస్ జారీ చేసిరా ఇంతవరకు?
ఎందుకంటే నల్గొండ జిల్లా రైతులకు మేలు చేస్తామంటే ఇప్పుడు చౌటుప్పల్లో ఉన్న ఫార్మాసిటికల్లో ఎంత వ్యర్థాలు దాంట్లో కలుస్తున్నాయి. ఆ రకంగా రైతుని నోట్ల మట్టి కొడుతున్నారు. ఈ రకంగా అంటే చెప్పేవి మాత్రం మాటలు మస్తుగున్నాయి. చెప్పేవి శ్రీరంగ నీతులు డాష్ డాష్ ఏవో అంటారు కదా, ఆ టైపులా ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తే మీ గోతి మీరు తోడుకున్నట్టే. బాగా చెప్తున్నాం, మీ గోతి. సరే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇయ్యము, వాళ్ళకి భూములు ప్రజాప్రతినిధులకు ఇయ్యము, ఎంప్లాయీస్ అయితే ఇయ్యము, ఐటీ కట్టే. ఇక్కడ ఒక ప్రాబ్లం, ఈ ఐటీ కట్టే వాళ్ళకి ఇయ్యము అని అంటారు. కానీ ఇక్కడే అసలైన ప్రాబ్లం వస్తుంది. ఎందుకో చెప్పాలా? ఇప్పుడు సపోజు ఈ ఐటీ రైతు కూడా కొన్ని సందర్భాలు ఎందుకు కడతారంటే, ట్రాక్టర్లు వాళ్ళు ఏం చెప్తారంటే, ట్రాక్టర్ల లోన్ రావడానికి వాళ్ళ లోన్ ఇచ్చేటోళ్ళు ఏం చెప్తారు అని అంటే, గింత ఐటీ కట్టుర్రు మీరు, మేమే అది మీకు చేస్తాము, లోన్ ఇస్తాము, ఎందుకంటే ఏదో ఒకటి చూపించాలి కదని. అట్లా ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళ దగ్గర ఐటీలు కట్టించుకున్నది కూడా ఉంది. కానీ వాళ్ళందరూ నష్టపోతారు కదా. మరి వాళ్ళందరినీ కూడా మీరంతా కూడా ఎంతమంది ఆ డేటా ఉందని డేటా సేకరించిరా? రైతులు ఆలోచించుకోవాల్సిన తరుణం. ఎందుకనంటే ఒక్కొక్కటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జనరల్గా ఎట్లుంటుందనంటే, సరే గతంలో కాస్త ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, అది ఇచ్చింది, కొంచెం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎక్కడో ఒక మూల కొంచెం ఇది ఉండేది. కానీ ఈరోజు ఆ ఇందిరమ్మ రాజ్యం అంటే నిద్రలో కూడా ఉలిక్కి పడే విధంగా బిహేవ్ చేస్తారు. ఇంకా ఈ 4 ఏళ్ళు గడిస్తే ఇంకా 100 ఏళ్ళు కాదు, ఇంకా 200 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళకు కూడా తరిమి కొడతామనే విధంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.